హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా లేపాక్షి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఆ విశేషాలను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. లేపాక్షిలో ముందుగా మనకి దర్శనం ఇచ్చేది నందీశ్వరుడు. ఇది ఏకశిలా విగ్రహము. ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహంలో ఇది కూడా ఒకటి. కొద్దిగా ఈ నంది మెడలో ఉన్న గద్ద విగ్రహాలను చూడండి. నోటిలో ఒకటి, అలాగే కాళ్ళతో ఒక ఏనుగును పట్టుకున్న విధానంగా కనిపిస్తుంది. ఆ కాలంలో గరుడ పక్షులు అనేవి ఎంత శక్తివంతమైనవి అనేవి ఈ విగ్రహం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే చుట్టూ పార్క్ చూస్తే చాలా బాగా గ్రీన్గా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్లేస్. ఇక్కడి నుంచి మనకి జటాయు థీమ్ పార్క్ కూడా కనిపిస్తుంది. కొండపైన జటాయు పక్షి. ఇక ఆలయ ప్రవేశ ద్వారం బయటంతా చుట్టూరు ఎక్కడ చూసినా దుకాణాలు అనేవి వెళ్తున్నాయి. ఇక గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గుడి గోపురం ఇది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. గుడి లోపలంతా ఒకసారి చూపిస్తాను రండి. ముందుగా ధ్వజస్తంభము చూడండి ఎంత పెద్దగా ఉంది. అలాగే గుడి చుట్టూరా కూడా చాలా బాగుంది. గుడి గోడలపైన, స్తంభాలపైన అద్భుతమైన శిల్పాలు చెక్కినారు. ఇది సుగంధరాల చెట్టు, చాలా పెద్దది. ఇది ఎంత పెద్దగా చూడండి, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది. అలాగే గుడి బయట ఇక్కడంతా ప్లేస్ చాలా మంది పూర్తిగా ఒక కొండ పైన గ్రానైట్ రాళ్ళతో చెక్కినారు ఈ విగ్రహాలు అనేవి. ఈ స్తంభాలు చూడండి ఆనాటి శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా ఉంటుంది. అలాగే ఇక్కడ పైన చూస్తే మీకు ఆ కాలం నాటి పెయింటింగ్స్ ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది గాల్లో తేలాడే స్తంభము. ఈ గుడిలో ఉండే ప్రత్యేకమైన ఒక ఆకర్షణీయమైన స్తంభం ఇది. దాని కింద ఒకసారి చూపిస్తాను చూడండి. పూర్తిగా ఎలా గాల్లో తేలుతుందో అనేది తెలుస్తుంది. నేల కొద్దిగా కొంచెం కూడా టచ్ లేకుండా పూర్తిగా గాల్లో తేలుతూ ఉంటుంది. గుడి చుట్టూరా మనకి అనేక రకాల శిల్పాలు కనిపిస్తాయి. అలాగే మనము వీరభద్ర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు అలౌ చేయరు, అందుకే బయట నుంచే వీడియో తీసినాను. గుడి మధ్యలో అయితే మనకి ఇక్కడ విద్యుత్ దీప అలంకారాలను డెకరేషన్ అనేది బాగా చేసినారు. చుట్టూరా ప్రతి స్తంభానికి, కొన్ని స్తంభాలకి ఇట్లా ప్రత్యేకంగా అలంకరణ చేసినారు విద్యుత్ దీపాలతో. స్వామి వారిని ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. లోపలికి వెళ్ళడానికి లేదు, అందుకే బయట నుంచే వీడియో తీస్తున్నాము. చూడండి ఇక్కడ రెండు ప్రేమ పక్షులు ఉన్నాయి గుడి పైన. ఇక్కడ మరో అద్భుతమైన శిల్పం ఇది, ఒక ఏకశిల నాగలింగం ఇది. ఈ నాగలింగానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ గుడిలో శిల్పాలు చెక్కడానికి వచ్చిన శిల్పులకు భోజనం వండే వంటవారు కూర ఉడికింది, అన్నం ఉడకడానికి కొద్దిగా సమయం పడుతుంది, వేచి ఉండండి అని చెప్పారు. ఆ ఖాళీ సమయంలో ఊరికే ఎందుకు కూర్చోవడం అని అన్నం ఉడికే ఆ కొద్ది సమయంలోని ఎంత అద్భుతమైన శివలింగాన్ని చెక్కారు. ఇది మన హిందూ సంప్రదాయం, అలాగే మన శిల్పుల యొక్క సామర్థ్యానికి ఒక ప్రతీక అన్నమాట. ఇక్కడ చూసేది నాట్య మండపము. ఇక్కడ కూడా చాలా అనేక రకాల అద్భుతమైన శిల్పాలు అనేవి ఉన్నాయి. చూడండి ఎంత చక్కటి శిల్పాలు అనేవి చెక్కినారు ఆ కాలంలోనే. ప్రతి ఒక్క స్తంభం పైన రకరకాల మనకి శిల్పాలు అనేవి కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించిన వీరన్న యొక్క కళ్ళు ఇవి. ఆయన రాజుగారి పర్మిషన్ లేకుండా ఈ గుడిని నిర్మించడం వల్ల ఆయనకి తెలిసి ఎక్కడ ఈ గుడిని పడగొడతారో అనే భయంతో తన కళ్ళను ఆయనే గోడకు విసిరేశారు.
ఆ రక్తం అయితే ఇప్పటికీ ఉంది, కంటి గుర్తులు. వాటిని యునెస్కో వాళ్ళు కూడా పరీక్షించి చూశారు, ఇది ఒరిజినల్ రక్తమే అని. ఇంకా ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగం ఉంది. ఇక గుడి పక్కనే ఉంటుంది ఇది. మనము గుడి బయటకు రాగానే మనకి ఎడమ వైపు కనిపిస్తుంది. ఇక్కడ ఇది సీతమ్మ వారి పాదాలు. ఈ సీతమ్మ వారి పాదాల నుంచి నీళ్ళు అనేవి ఊరుతుంటాయి. ఇది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. ఇక్కడ మండపం ఉంది ఆంజనేయ స్వామిది. గుడి బయట వైపు మనకి సీతమ్మ వారి పాదాల నుంచి వచ్చిన నీరు ఈ కోనేటిలోకి కలుస్తాయి. చూడండి, ఇప్పటి వరకు ఈ కోనేరు ఎన్నో ఎండల నుంచి ఎండిపోకుండా అలాగే నీటితోనే ఉంటుంది ఎప్పుడు. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను.